మనము ఈ డిసెంబర్ 25న కానీ లేకపోతే 1వ తారీఖున కానీ ఏప్రిల్ నెలలో జరిగేటటువంటి 40 రోజుల మాల, యేసు మాల, ఆ మాల గురించి కానీ లేకపోతే మట్టల ఆదివారం, భస్మ బుధవారం, ఈస్టరు ఇట్లాంటి వాటిని మనం ప్రత్యేకంగా మన సంఘంలో జరిపించాం. మనం రొట్టె ద్రాక్షారస్యంలో పాలుముప్పులు పొందే ప్రతిసారి ఆయన మరణాన్ని గురించి ప్రచురిస్తున్నాం. మనం ప్రత్యేకంగా ఒక పండుగ దానికి చేయాల్సిన అవసరము లేదు. రెండవది, ఈ భస్మ బుధవారాలు, శుభ శుక్రవారాలు, ఈ శుక్రవారాలు, శనివారాలు మనకేం లేవు. మనకు ప్రతిదీ మంచి రోజే, ప్రతిదీ కూడా మనం ఆశీర్వదించబడిన రోజే. నూతన సంవత్సరం గురించి మాట్లాడుకుంటే సూర్యుని కింద భూమిపైన జరిగే ఏ విషయంలోనూ నూతనమైంది ఏదీ లేదు. మనకు ముందు జరిగినవే మరలా తిరిగి వస్తూ ఉన్నాయి అని చెప్తాడు. తర్వాత డిసెంబర్ 25 విషయంలో మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. అది అసలు మనకు సంబంధించిందే కాదు. బైబిల్లో మనకు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. అపోస్తలులు కానీ యేసుక్రీస్తు కానీ ఎవరు కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎలాంటి పండగ చేయలేదు.